మన మెగాస్టార్ చిరంజీవి గారి హిస్టరీలో ఒక డిజాస్టర్ సినిమా ఉండేది 'అంజీ' అని. సో, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు షూటింగ్ అయిందో, ఎప్పుడు మొదలైందో, ఎందుకు డిలే అయిందో ఎవ్వరికీ తెలీదు. కొంతమంది అనడం ఏంటంటే 5 సంవత్సరాలు పట్టిందంటారు. కొంతమంది ఏంటంటే 10 సంవత్సరాలు పట్టిందంటారు. సో, మొత్తానికి ఫైనల్‌గా అటు ఇటుగా చిరంజీవి గారు స్టార్ట్ చేసిన టైంకి ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి అసలకి ఆయన ఫేస్ ఫీలింగ్సే మారిపోయాయనమాట. యంగ్ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత రిలీజ్ అయింది. సో, దాంతోటేమైందంటే ఆ సినిమా జనాలకి ఎవరికీ ఎక్కలేదు. ఎట్టకేలకు మొత్తానికి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. మరి అది ప్రొడ్యూసర్‌లకి, హీరోలకి గొడవలా లేకపోతే ఇంకోటా లేకపోతే షూటింగ్ సరిగ్గా లేదా, డైరెక్టర్ ప్రాబ్లమా, ఇంకోటా వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా పక్కన పెడితే కష్టంగా మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. అసలు అది ఎవరికీ ఎక్కలేదు. వచ్చిపోయిన విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు 'విశ్వంబరా'ని కూడా అందరూ 'అంజీ'తో పోలుస్తున్నారనమాట. మళ్ళొక ఆ టైపు సినిమా ఇది ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు రిలీజ్ అయితదో, రిలీజ్‌లో క్లారిటీ లేనటువంటి సినిమా ఏదైనా ఉంది ప్రస్తుతం అంటే అది 'విశ్వంబర' మాత్రమే అని అంటున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు వీళ్ళు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆ డేట్ ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అన్నారు. పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు జూన్ అన్నారు. మళ్ళీ అది పోస్ట్‌పోన్ అయింది. ఆగస్ట్‌లో వస్తదా రాదా తెలీదు. మరి ఎప్పుడొస్తది అంటే క్లారిటీ లేదు. సో, ఇప్పుడు ఈ డైరెక్టర్ వేరే సినిమాలున్నాయి. ఎందుకంటే ఈ 'బింబిసార' డైరెక్టర్ కాబట్టి ఆ సినిమా పర్ఫెక్ట్‌గా సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా తర్వాత ఆయన కూడా వేరే సినిమాలు చేయాలి. మరి ఎందుకు డిలే అయితుంది? మరి ప్రొడ్యూసర్ సైడ్ ప్రాబ్లమా? లేకపోతే డైరెక్టర్ సైడ్ ప్రాబ్లమా? లేకపోతే మేకింగ్ సైడ్ ప్రాబ్లమా? అనేది ఎవరికీ కరెక్ట్‌గా తెలియదు. కానీ సినిమా మాత్రం నడుస్తూనే ఉంది. ఇంకా కొంతమంది స్టెప్ ముందుకేసి ఎలా కామెంట్లు చేస్తున్నారంటే 14 లోకాలకు సంబంధించినటువంటి సినిమా అని చెప్పిన తర్వాత అయితే ఈ సినిమా 15వ లోకానికి వెళ్ళిపోయిందిలే ఇప్పుడు అలా రాదులే అని అంటున్నారనమాట. అంటే దీని మీద ఆల్రెడీ నెగెటివ్ టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. జనాలకి స్లోగా ఇంట్రెస్ట్ అనేది చచ్చిపోయింది. సో, ఇప్పుడు వీళ్ళు దీన్ని ఫైన్ ట్యూన్ చేసి మేకర్స్ ఇంకా బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? లేపోతే అర్థం గాక కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? లేకపోతే షూట్ చేసిన పార్ట్ వీఎఫ్ఎక్స్‌లో చేసిన తర్వాత సాటిస్ఫై కాలేదా? రీసెంట్‌గా చూసుకుంటే ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది వీఎఫ్ఎక్స్ హాలీవుడ్‌కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి ఇచ్చాము. ఆ వీఎఫ్ఎక్స్ మంచిగా వచ్చింది. అయిపోయింది. చిరంజీవి గారు చూసారు. పర్ఫెక్ట్ సాటిస్ఫై అయిపోయారు. జూన్‌లో రిలీజ్ చేస్తామని అన్నారు. జూన్ అయిపోయింది. ఆగస్ట్‌లో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటరు అని ఆలోచిస్తే మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు, ప్రొడ్యూసర్స్ గూడా అంటే ఆగస్ట్ తర్వాత వచ్చేటువంటి దసరాలో రిలీజ్ చేస్తే బెటరు అని అనుకుంటున్నారట. సో, ఈ సినిమా గనక దసరాలో రిలీజ్ గాకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే డిసెంబర్‌లో విపరీతమైన సినిమాలున్నాయి. తెలుసు కదా! ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు షూట్ స్టార్ట్ అయినటువంటి సినిమాలు, షూట్‌కెళ్ళబోతున్నటువంటి సినిమాలు బోలెడన్ని ఉన్నాయన్నమాట. ఇక చూసుకుంటే మన జనవరికి యాజ్ యూజువల్‌గా అనిల్ రావిపూడి దిగుతాడు. తగ్గేదేలే అనుకుంటూ. ఓకే. ప్రతి జనవరికి హిట్ కొట్టడం అనిల్ రావిపూడి కామన్ అయిపోయింది. సో, నెక్స్ట్ 'బాబీ'. 'బాబీ' సినిమా కూడా చాలా క్లారిటీగా ఉంటది. ఆయన స్క్రిప్ట్ వర్క్, స్కెడ్యూల్ మొత్తం అంతా యేసుకున్న తర్వాతనే షూటింగ్‌కొస్తాడు. షూటింగ్ మొదలైందంటే రప ఇక పలానా డేట్‌కి రిలీజ్ చేస్తా అంటే అయిపోవాల్సిందే. దాంతో పాటు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నటువంటి బోలెడన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆ సినిమాలన్నీ గూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 'వారణాసి' ఉంది. వరల్డ్ వైడ్ 164 దేశాల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా 'వారణాసి'. సో, ఇన్ని సినిమాల మధ్యలో నెక్స్ట్ ఇయర్ 'విశ్వంబర' వస్తదా? వచ్చిన జనాలు దీన్ని చూడగలుగుతారా? ఎందుకంటే 'మనశంకర వరప్రసాద్' తోటి ఇప్పుడు మన మెగాస్టార్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెరిగిపోయినాయి. అంటే ఇన్ని రోజులు 'చిరంజీవి' సినిమా ఏంటంటే జనరల్‌గా అన్ని సినిమాలు ఒక లెవెల్ అయితే, మన మెగాస్టార్ 'చిరంజీవి' సినిమా ఒక లెవెల్. దట్ దట్ డిఫరెంట్ అంతే. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ మెగాస్టార్ సినిమా వస్తుంది అంటే జనరల్‌గా ప్రతి హీరో అభిమాని కూడా ఎళ్లి చూస్తుంటారనమాట. ఆ టైప్‌లో ఉంటది. సో, అలాగా ఇలాంటి డిఫరెంట్ పిక్చరు ఇప్పుడు దీని మీద జనాలకి ఇంట్రెస్ట్ అనేది పోయిందంటే రేపు పొద్దున రిలీజ్ అయినా చూడరు అనేటువంటి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది బాగా అనమాట. కానీ ఏంటంటే ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ అంటే 2 ప్రెజెంట్ కాలాన్ని, పాత కాలాన్ని కలిపేటువంటి సినిమా కాబట్టి సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చూసేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్‌గా ఒకవేళ దసరాకి గనక ఎయిమ్ చేసి ఈ సినిమా వస్తే మాత్రం చిరంజీవి అభిమానులకి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అయితే అవుతది. లేదు అంటే మాత్రం కాస్త నిరాశే మిగిలిపోతదేమో అనే డౌట్. నెక్స్ట్ ఇయర్ ఉన్నటువంటి కాంపిటీషన్‌లో ఈ సినిమా తట్టుకోవాలంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ దసరాకో ఇప్పుడు ఈ సినిమాలన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత 'వారణాసి' అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చేటువంటి పెద్ద పెద్ద షూట్లు అయ్యేటువంటి సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత ప్లేస్ చూసుకొని అప్పుడు రిలీజ్ చేయాలన్నమాట. సో, చూద్దాం మరి ఇక నెక్స్ట్ తొందరలో వస్తుంది అని మనమైతే అనుకోవాలి. ఖచ్చితంగా దసరాకి రావాలనే కోరుకుందాం. మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఛానెల్‌లో చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.